రక్తపింజరి. ఎన్నో ఏళ్ల నుండి మానవులకు తెలియని జోలాదార్ అడవి ప్రాంతంలో హకీరి అను పిలువబడే ఒక పురాతన గృహ ఉంది. ఆ హకీరి గృహలో ఉన్న కొన్ని ఆనవాలు ప్రకారం ఈ లోకాన్ని నాశనం చేయడానికి ఎన్నో దుష్టశక్తులు పాతాళం నుండి బయటికి వచ్చాయి. అలా బయటకు వచ్చిన దుష్టశక్తులను అడ్డుకోవడానికి ఈ లోకంలో 3 శక్తివంతమైన తాంత్రికులు ఆవిర్భవించారు. అందులో ఒకడు అధీరా. అధీరా ఎన్నో ఏళ్ల నుండి శ్రీఖండ ప్రాంతంలో ఉంటూ రక్కకి విగ్రహానికి పూజలు చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. నిరంప్రభత్రయం నిడూరలోకం వినాశశంభం విదోతి. నిరంప్రభత్రయం నిడూరలోకం వినాశశంభం విదోతి. నిరంప్రభత్రయం నిడూరలోకం వినాశశంభం విదోతి. ఇదిలా ఉండగా పాతాళ లోకానికి చెందిన కోలా అనే చోటులో ఉండే రాళ్లు అపస్వయ దిశలో కదులుతున్నాయి. ఆ సమయంలో రాళ్ల మధ్య నుండి హఠాత్తుగా ఒక రక్తపు ధార ప్రవహించడం మొదలవుతుంది. అలా ప్రవహిస్తున్న రక్తం చివరగా పాతాళి విగ్రహ పాదాల వద్దకు చేరుతుంది. ఆ తర్వాత నల్లటి చంద్రుని వెలుగు విగ్రహం మీద పడడంతో అక్కడున్న రక్తం భూమిలోకి ఇంకిపోతుంది. మరోవైపు సైదులు అనే వ్యక్తి పక్క ఊరు నుండి ఈతకళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో ఊరి పొలిమేర వద్దకు చేరుకున్న సైదులకు ఒక రాయి కాళ్లకు తగులుతుంది. అబ్బా చచ్చిపోయాను బాబోయ్, అసలు దారికి అడ్డంగా ఈ రాయేంటి అని సైదులు కోపంగా రాయిని తీసి దూరంగా విసురుతాడు. ఆ సమయంలో వింతగా భూమి నుండి రక్తం పొంగుతుంది. అది చూసి సైదులు ఆశ్చర్యపోతున్న సమయంలో హఠాత్తుగా ఒక దెయ్యం అతన్ని ఆవహిస్తుంది. మరోవైపు అధీరా ఉంటున్న శ్రీఖండ ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో జుబారి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో భూపతి అనే వ్యక్తి తన భార్య పార్వతి, కూతురైన కస్తూరితో కలిసి ఒక ఇంట్లో నివసిస్తుంటాడు. భూపతికి ఊర్లో మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఒక రోజు, నాన్నా కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకొచ్చావేంటి తల్లి? మీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మకి నీరసంగా ఉందని నిద్రపోయింది నాన్న. ఒకసారి డాక్టర్ని పిలిపించండి. సరే తల్లి, నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర ఉండు. భూపతి కాఫీ తాగడం పూర్తయిన తర్వాత వైద్యుడిని తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరుతాడు. కొద్దిసేపు తర్వాత భూపతి వైద్యునితో కలిసి వస్తాడు. అప్పుడు వైద్యుడు ఆమెను పరీక్షించి, మీ భార్య రోగాన్ని నయం చేసే మూలికలు ప్రస్తుతం నా వద్ద లేవు భూపతి, కానీ ఆ మూలికలు మన లోధా కొండ మీద దొరుకుతాయి. అలాగైతే నేను వెళ్లి తీసుకొస్తానండి. నాకు నీతో పాటు రావాలనుంది భూపతి, కానీ వయస్సు సహకరించడం లేదు. మరేం పర్లేదండి, నేను వెళ్లి ఆ మూలికలు తీసుకొస్తా. వైద్యుని ద్వారా మూలికల గురించి తెలుసుకున్న భూపతి లోధా కొండ వద్దకు బయలుదేరుతాడు. అలా భూపతి కొండ మీదకి చేరుకున్న తర్వాత మూలికల కోసం చుట్టూ వెతుకుతాడు. సరిగ్గా అదే సమయంలో కొద్ది దూరం నుండి ఎవరో దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, అతనికి మూలికల గురించి తెలిసేమో అడుగుతాను అని భూపతి కొద్ది దూరంలో నిలవబడి ఉన్న ఒక వ్యక్తి వైపు వెళ్తాడు. ఆ సమయంలో భూపతి మూలికల గురించి అడగగా అతని వైపు నుండి ఎటువంటి సమాధానం రాదు. అప్పుడు హఠాత్తుగా ఆ వ్యక్తి భూపతి వైపు తిరగగా ఒళ్ళంతా బొబ్బలతో ఉన్న సైదులను చూస్తాడు. వెంటనే సైదులు తనని రక్షించమని భూపతిని తాకుతాడు. తరువాత కొన్ని క్షణాలకు సైదులు కళ్ల నుండి రక్తం కారి తీవ్ర నొప్పి అనుభవిస్తూ భూపతి కళ్ల ముందు అతడు చనిపోతాడు. అయ్యో పాపం, ఇలా చనిపోయాడేంటి? అదే సమయంలో భూపతికి మూలికలు కనిపించడంతో వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా భూపతి అక్కడి నుండి వెళుతున్న కాసేపటికి తనకి దగ్గు మొదలవుతుంది. తను ఊర్లో నడుస్తున్నప్పుడు భూపతి అనుకోకుండా రోడ్డు మీద ఉన్న ఒక దిష్టి నిమ్మకాయ తొక్కుతాడు. అప్పుడు ప్రకృతి ఏదో ప్రమాదం రాబోతుంది అన్నట్టు హెచ్చరిస్తుంది. ఇప్పుడు పసరు పోశాను కదా, మెల్లిగా ఆమె కోలుకుంటుంది. సమయానికి వచ్చి చాలా సాయం చేశారు. సరే మరి, ఏమైనా అవసరం ఉంటే నాకు కబురు పెట్టు. సరిగ్గా 2 రోజులు గడిచిన తరువాత జుబారి గ్రామంలోకి విచిత్ర వేషధారణతో ఉన్న విరోధి అనే ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అలా విరోధి ఊర్లో నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు భూపతి తొక్కిన దిష్టి నిమ్మకాయ అతనికి కంటపడుతుంది. అప్పుడు విరోధి దిష్టి నిమ్మకాయ చేతిలోకి తీసుకోగా ఏదో ప్రమాదం పొంచి ఉందని అతనికి అర్థమవుతుంది.
ఆపద రాబోతుంది, వెంటనే హెచ్చరించాలి. విరోధి దిష్టి నిమ్మకాయ పట్టుకుని ప్రతి ఇంటి ముందుకెళ్లి నిలబడతాడు. అలా కొన్ని ఇళ్ల ముందుకు వెళ్లిన తరువాత భూపతి ఇంటి ముందుకు వెళ్లి నిలబడగా దిష్టి నిమ్మకాయ రంగు మారుతుంది. అప్పుడు విరోధి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని పిలుస్తాడు. ఎవరయ్యా నువ్వు? ఇంత రాత్రి పూట ఇంటి ముందుకొచ్చి గోల చేస్తున్నావు? నువ్వు ప్రమాదంలో ఉన్నావు. నీ వల్ల ఊరు ప్రమాదంలో పడబోతుంది. తాగేసి వచ్చి వాగుతున్నావా? నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పో. ప్రమాదం పొంచి ఉంది, నా మాట విను. విరోధి మాటలకు ఇంట్లో ఉన్న కస్తూరి బయటకొస్తుంది. నాన్న, నాకు భయమేస్తుంది, మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. సరే పదమ్మా, వీడి పిచ్చి మాటలు వినలేకపోతున్నాం. భూపతి విరోధి మాటలను పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత భూపతి మధ్యరాత్రి వేళలో తన భార్యకు పసర ఇవ్వడానికి వస్తాడు. అప్పుడు భూపతి తన భార్యని తాకడం జరుగుతుంది. అలా భూపతి పసర పూసి వెళ్లిపోయిన కాసేపటికి పార్వతి తగ్గడం మొదలు పెడుతుంది. అదే విధంగా భూపతి శరీరం మీద బొబ్బలు వస్తాయి. బలి కోరుతుంది, ఈ లోకాన్ని బలి కోరుతుంది. మరుసటి రోజు గదిలో ఉన్న భూపతికి బొబ్బలు రావడం వల్ల నొప్పితో అరుస్తాడు. అప్పుడు భూపతి భార్య కూతురు కంగారుగా గదిలోకి వచ్చి చూడగానే ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో వారికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంతలో భూపతి కళ్ళ నుండి రక్తం కారడం మొదలవుతుంది. వెంటనే భూపతి బయటకు పరుగులు తీస్తాడు. చివరగా భూపతి గ్రామస్తులందరూ చూస్తుండగా ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు కస్తూరి బాధగా తన తండ్రి శవం వద్దకు వెళ్లబోతుండగా విరోధి అడ్డుపడతాడు. ఇలా జరుగుతుందని తెలిసే నేను ముందుగా హెచ్చరించాను, కానీ నా మాటలు పట్టించుకోలేదు. అడ్డు తప్పుకు, నేను మా నాన్నను చూడాలి. నువ్వు మీ నాన్నను తాకితే అలాంటి చావే నీకు సంభవిస్తుంది. ముందు ఒకసారి మీ అమ్మ పరిస్థితి చూడుకునా. తల్లి కస్తూరి. ఆ సమయంలో పార్వతి ఆరోగ్య పరిస్థితి చూసి కస్తూరి ఆశ్చర్యపోతుంది. అప్పుడు విరోధి మాటలను కస్తూరి మెల్లగా నమ్మడం మొదలు పెడుతుంది. ప్రస్తుతం భూపతి శవానికి అంత్యక్రియలు చేయాలి, కానీ పరిస్థితిని బట్టి ఎవ్వరూ ఆ శవాన్ని తాకడానికి వీల్లేదు. దాని కారణంగా కస్తూరి మరింత బాధపడుతుంది. నువ్వు బాధపడకు కూనా, నీ తండ్రి అంత్యక్రియలకు నేను అన్నీ సిద్ధం చేస్తా. విరోధి కొద్ది సమయం తర్వాత ఇత్తడి బిందెలో వేపరసం తీసుకుని భూపతి శవం చుట్టూ పోస్తాడు. ఆ తర్వాత ఒక రాగి నాణెం తీసుకుని భూపతి నుదుట పెడతాడు. మరోవైపు గ్రామస్తులు శవాన్ని తీసుకెళ్లడానికి పాడెను సిద్ధం చేస్తారు. ఇప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కూనా, మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు. మీ సాయానికి చాలా కృతజ్ఞతలు అండి. సమస్య ఇంకా ముగిసిపోలేదు కూనా, ముందైతే జరగాల్సిన పనులు చూడు, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. మరోవైపు పార్వతి తన గదిలోనే ఉంటూ ఇబ్బందులు పడుతుంది. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత కస్తూరి విరోధితో మాట్లాడుతుంది. దయచేసి మీరే ఎలాగైనా మా అమ్మను కాపాడాలి. ఇలాంటి సమస్యలను పరిష్కరించే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడే అధీరా. నేను మా అమ్మను కాపాడుకోవాలి, నన్ను అధీరా వద్దకు తీసుకెళ్ళు. అప్పుడు విరోధి కాసేపు ఆలోచించుకుని సరేనని ఒప్పుకుంటాడు. కానీ ప్రస్తుతం పార్వతి పరిస్థితి బాలేదు కాబట్టి కొన్ని నియమాలు పాటించాలని విరోధి చెప్తాడు. ఆ నియమాలేంటో చెప్పండి. మొదటి నియమం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఎవరూ తాకడానికి వీల్లేదు. రెండో నియమం, శరీరం మీద బొబ్బలు వచ్చిన తర్వాత పచ్చి మంచినీళ్లు కూడా అందించకూడదు. చివరి నియమం, ముఖ్యమైన నియమం, ఆమె ఉన్న మంచానికి 4 వైపులా కుంపట్లు పెట్టి వేగువ తైలాన్ని కుంపట్లో పోయాలి. అప్పుడే విడుదలైన పొగ ఆమెను కమ్ముకోవడంతో ప్రాణాలను నిలుపుకోగలదు. విరోధి చెప్పిన నియమాలన్నీ కస్తూరి శ్రద్ధగా వింటుంది. ఆ తరువాత కస్తూరి తన తల్లికి తోడుగా ఉండడం కోసం ఒక బామను ఉంచి విరోధితో కలిసి అధీరా వద్దకు బయలుదేరుతుంది. అలా వారిద్దరూ ప్రయాణిస్తూ మరుసటి రోజు జోలాదార్ అడవి ప్రాంతానికి చేరుకుంటారు. ఈ చోటు నుండి నువ్వు ఒంటరిగా ప్రయాణించాల్సి ఉంటుంది కూనా. నేను ఈ ప్రయాణం ఒంటరిగా చేయగలనా?
అధైర్యం పడకు కూనా. అని విరోధి ఆ జోలాధార్ ప్రాంతం దాటుకుని అధీరా ఉన్న చోటు వెళ్లడానికి మార్గం వివరిస్తాడు. అదంతా విన్న తరువాత కస్తూరి కాస్త ధైర్యం తెచ్చుకుని వెళ్లడానికి సిద్ధపడుతుంది. అప్పుడు విరోధి తన మెడలో ఉన్న అంజం కస్తూరికి ఇస్తాడు. ఈ అంజం ద్వారా అధీరా తనను గుర్తిస్తాడని విరోధి చెప్తాడు. ఆ తరువాత విరోధి ఆ చోటు నుండి బయలుదేరి వెళ్లిపోగా కస్తూరి ఆ అంజం ధరించి ముందుకు కదులుతుంది. ఈ జోలాధర్ అటవీ ప్రాంతంలో కొన్ని ఆకతాయి దయ్యాల గుంపు తిరుగుతాయి. ఒకవేళ దయ్యాల గుంపు గాని వస్తే నువ్వు శిలలాగా నిలబడాలి. ఆ సమయంలో కంటి రెప్ప మిదిలిన దయ్యాల గుంపు నిన్ను అంతం చేసేస్తాయి. విరోధి మాటలను కస్తూరి గుర్తు చేసుకుని ముందుకు నడుస్తుండగా ఒక పెద్ద మర్రి చెట్టు ఎదురవుతుంది. ఆ మర్రి చెట్టుకు కొన్ని అస్థిపంజరాలు వేలాడుతూ ఉంటాయి. అప్పుడు వింతగా అస్థిపంజరాలు కస్తూరిని చూసి నవ్వుతాయి. వచ్చిందండి వయ్యారి. ఈ అడవిలో ఒంటరిగా తిరగడం మంచిది కాదు. నువ్వు మర్రి చెట్టుకు ఉన్న అస్థిపంజరాలు చూసి భయపడకు. ఆ అస్థిపంజరాలు గతంలో ఈ అడవి మార్గంలో వెళ్లి ఆ దయ్యాల గుంపుకి భయపడి ఇలా మారిపోయాయి. కస్తూరి చుట్టుపక్కల ప్రదేశాలు గమనిస్తున్న సమయంలో హఠాత్తుగా ఆకతాయి దెయ్యాల గుంపు ప్రత్యక్షమవుతాయి. వెంటనే కస్తూరి అడుగు ముందు కదపకుండా కనురెప మూయకుండా నిశ్చల స్థితిలో నిలవబడి ఉంటుంది. చందమామ రావే, చావు కబురు తేవే, అడవి దారిన రావే, అస్థి పంజరంగా మారవే. నీ పాట విన్నాక కూడా కదలిక లేదంటే ఇక్కడున్నది మనిషి కాదనుకుంటా. అలాగైతే ఒకసారి కంటిలో పొడిచి చూస్తాను. పొడి చేస్తా, నిన్ను పొడి చేస్తా. ఆ సమయంలో కస్తూరి ఒక శిలలాగా నిలబడి ఉంటుంది. నిజానికి మనుషులు నిశ్చల స్థితిలో ఉంటే ఆ ఆకతాయి దెయ్యాల గుంపు వారిని తాకలేవు. అలా కాసేపు దెయ్యాలు కస్తూరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి అక్కడి నుండి ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. ఆ తర్వాత కస్తూరి తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది. మరోవైపు పార్వతి మంచం చుట్టూ ఉంచిన కుంపట్లో విరోధి ఇచ్చిన తైలాన్ని భామ పోస్తుంది. దాంతో చుట్టూ పొగాలముకుంటుంది. నేను ఎలాగైనా ఆ అధీరాను కలిసి మా అమ్మను కాపాడుకోవాలి. కస్తూరి ఎన్నో అడ్డంకులు దాటుకుని ముందుకు వెళ్ళగా ఒక దగ్గర ఒంటి స్తంభ వంతెన ఎదురవుతుంది. ఆ ఒంటి స్తంభానికి ఇరువైపులా రాకాసి చేతులు ఉంటాయి. ఒకవేళ పొరపాటును అడుగు పెడితే ఆ చేతులు మానవ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. అప్పుడు కస్తూరికి విరోధి చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. నువ్వు ఆ ఒంటి స్తంభం దాటుకుని ముందుకు వెళ్లాలంటే రక్తదర్పణం చేయాల్సి ఉంటుంది. ఆ రక్తదర్పణం వల్ల రాకాసి చేతులు ఏ హాని చెయ్యవు. విరోధి చెప్పినట్టు కస్తూరి ఆ చోటులో రక్తదర్పణం చేస్తుంది. అప్పుడు కొన్ని రకపు చుక్కలు ఒంటి స్తంభం మీద వేసి ఆ తరువాత దాని మీద నడుస్తుంది. కానీ తనలో చిన్నపాటి భయం అయితే ఉంటుంది. చివరగా కస్తూరి ఒంటి స్తంభం దాటడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో మెల్లగా సూర్యోదయం అవుతుంది. ఆ తరువాత కస్తూరి అతి కష్టం మీద అధీర ఉండే శీఖండా ప్రాంతానికి చేరుకుంటుంది. జీత్రా రగగం రంపం పం, జీత్రా రగరం పం పం పం, జీత్రా రగరం పం పం, జీత్రా రగరం పం పం. కస్తూరి రాకను గ్రహించిన బుడత దెయ్యం అధీరాను హెచ్చరించడానికి వెళ్తుంది. గురూజీ గురూజీ, మన చోటలోకి ఎవరో మనిషి వచ్చారు. వెంటనే జానం నుండి బయటకు రండి. ఓ యువగలాడి, ఎక్కడికి వస్తున్నావు? ఆగు అక్కడ. ఇదేం మీ అత్తగారిల్లు కాదు. నేను అధీరాతో మాట్లాడాలి. దయచేసి అడ్డు తప్పుకో. ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్నా, నాతోనే సరిగ్గా మాట్లాడడు. బుడత దెయ్యం మాట్లాడుతున్న సమయంలో అధీరా కళ్ళు తెరుస్తాడు. ఆ తరువాత అధీరా కస్తూరి మెడలో విరోధికి సంబంధించిన అంజం చూస్తాడు. అప్పుడు కస్తూరి బాధగా తన వాళ్లకు జరిగిన దారుణం గురించి అధీరాకు వివరిస్తుంది.
నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ నాన్న చావుకు కారణం పాతాళలోకం నుండి విడుదలైన రక్తపింజరి. రక్తపింజర. అప్పుడు అధీర తన శక్తితో ఒక దర్పంలో రక్తపింజరి రూపాన్ని చూపిస్తాడు. ఆ రక్తపింజరి ముందుగా మనిషిని ఆవహిస్తుంది. ఆ తర్వాత నిరంతరంగా ఆ వ్యక్తి దగ్గుతో బాధపడతాడు. దాని తర్వాత తేరుకోక ముందు శరీరం మొత్తం బొబ్బలు వస్తాయి. చివరగా దయ్యం ఆవహించిన వ్యక్తిని మరో వ్యక్తి తాకడంతో మరణం సంభవిస్తుంది. అధీర మాటలను కస్తూరి ఆశ్చర్యంగా వింటుంది. ప్రస్తుతం మా అమ్మ ఆ చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంది. అధీర, నాకు జరిగిన అన్యాయానికి నేనే స్వయంగా ఆ రక్తపింజరిని అంతం చేయాలనుకుంటున్నా అని కస్తూరి తనలో ఉన్న ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అలానే రక్తపింజరిని అంతం చేయడానికి తనకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతుంది. అసలు నీకు ఏ అర్హత ఉందని అవకాశం ఇవ్వాలి బాలిక? నాలో ఉన్న పట్టుదల కారణంగానే సాధారణ మనుషులు రాని ఈ చోటులోకి నేను వచ్చాను. అంతకు మించి అర్హత ఏం కావాలి అధీరా? నిజమే గురూజీ, ఆ వయ్యారి నన్ను చూసి కూడా భయపడలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధీరా ఒక నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు కోరినట్టు నిన్ను ఒక తాంత్రికురాలిగా మారుస్తాను. దానికి పక్షం రోజుల సమయం పడుతుంది. అధీరా నిర్ణయం తీసుకున్న తరువాత తాంత్రిక యాగానికి సిద్ధపడతాడు. అందుకోసం తాంత్రిక ముగ్గు మధ్యలో ఎద్దుపుర్రెను పెట్టి ఆ తరువాత బుడత దెయ్యం చుట్టూ జాత్రా తైలం నింపిన చిన్న చిన్న కుండలు సిద్ధం చేస్తుంది. చూడుకోనా, మరో పక్షం రోజుల వరకు కటిక ఆకలితో నిష్టగా పూజ చేయాలి. నేను తప్పకుండా ఇది సాధించి తీరుతా అధీరా. బుడత, చెప్పండి గురూజీ, నేనేమైనా సాయం చేయాలా? ఈ దీక్ష పూర్తయ్యే వరకు నువ్వు మౌనంగా ఉంటే చాలు. అదే మాకు పెద్ద సాయం. అధీరా సరదాగా బుడత దెయ్యాన్ని ఆట పట్టిస్తాడు. ఆ తర్వాత తాంత్రిక యాగం మొదలవుతుంది. అలా రోజులు గడుస్తుంటే ఎద్దుపుర్రలోకి శక్తులు ఇముడుతాయి. అదే విధంగా కస్తూరి తన తల్లిని కాపాడుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంది. సరిగ్గా పక్షం రోజులు గడిచిన తరువాత తాంత్రిక ముగ్గు మధ్యలో నుండి శక్తివంతమైన కపాల కిరీటం విడుదలవుతుంది. నువ్వు సాధించావు బాలిక. ఇకపై ఈ శక్తివంతమైన కపాల కిరీటం నీ సొంతం. అధీరా ఎంతో సంతోషంగా ఆ కపాల కిరీటాన్ని కస్తూరికి ధరిస్తాడు. అప్పుడు ఒక వెలుగు తనని కమ్ముతుంది. కపాల కిరీటం వల్ల కస్తూరి ఒక కొత్త అవతారంలో కనబడుతుంది. నాలోకి ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అధీరా. ఆ సమయంలో బుడత దెయ్యం కపాల కిరీటం కస్తూరికి జై, కపాల కిరీటం కస్తూరికి జై. బుడత, ఇకపై ఆ కూన పేరు కస్తూరి కాదురా, ఖైరా, ఖైరా. మరిప్పుడు కైరాగా మారిన కస్తూరి ఎలాంటి సవాలు ఎదుర్కొంటుందో ముందు ముందు చూద్దాం. బామ్మ దగ్గడంతో తన మనమడైన కిట్టు మంచినీళ్లు కట్టుకుని వస్తాడు. ఏమైంది బామ్మ, అలా దగ్గుతున్నావు? ముందు ఈ నీళ్లు తాగు. నా దగ్గరకు రావద్దురా. ఈ రోజేంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? సర్లే, నేను సంతకు పోతున్నాను, నువ్వు జాగ్రత్త. కిట్టు మాట్లాడుతున్న సమయంలో బామ్మ దగ్గుతూనే ఉంది. దాంతో కిట్టు దగ్గరకు వెళ్లి ఆమెకి నీళ్లు పట్టిస్తాడు. ఆ తర్వాత సంతకు వెళ్లడానికి సమయం అవుతుందని కంగారుగా ఇంటి నుండి బయలుదేరుతాడు. అలా సంతకు చేరుకున్న కిట్టు గాజులు అమ్మడం మొదలు పెడతాడు. ఆ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ప్రజలు వస్తారు. ఈ రోజు వ్యాపారం బాగా జరిగేలా ఉంది. సంతలో అనుకోకుండా కిట్టుని తాకటం వల్ల సంతకు వచ్చిన కొంతమంది ప్రజలకు రక్తపింజరి సోకుతుంది. దాంతో చుబారి గ్రామాన్ని ఆనుకొని ఉన్న మరో 2 గ్రామాలు రక్తపింజరి కారణంగా ప్రజలకు ఇబ్బందులు మొదలవుతాయి. అలా కొన్ని రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులకు శరీరాల మీద బొబ్బలు రావడంతో చాలా మంది ఇబ్బంది పడతారు.
గురూజీ మనం జుబూరి గ్రామానికి ఎప్పుడు వెళ్తున్నాం? దానికి కొంచెం సమయం ఉంది బుడతా. చూడు కైరా, ఆ రక్త పింజరిని అంతం చేయడానికి ఏదైనా మార్గముందేమో రక్కకి మాతని అడుగుతాను. సరే అధీరా అని చెప్పి అధీరా ఏకాగ్రతతో రకకీ విగ్రహాన్ని కొలుస్తాడు. ఆ సమయంలో అధీరాకు ఒక స్వరం వినబడుతుంది. అధీరా, నన్ను మేల్కొల్పడానికి కారణం ఏంటి? మాత, నాకు నీ సాయం కావాలి. ఈ లోకంలోకి రక్త పింజరి అడుగుపెట్టింది. ఆ రక్త పింజరిని అంతం చేసే మార్గం చూపించు. రక్త పింజరిని అంతం చేయడం నువ్వు అనుకున్నంత సులువు కాదు అధీరా. ఆ రక్త పింజరి ఉనికి నలుదిశలా వ్యాపించి ఉంటుంది. ఒకవేళ దాని అంతం చేయాలనుకుంటే ఎవరి నుండి రక్త పింజరి వ్యాప్తి చెందిందో ఆ వ్యక్తి శరీరం నుండి మాత్రమే వేరు చేయగలం. అర్థమైంది మాత. ప్రస్తుతం ఆ రక్త పింజరి ఒక మహిళ శరీరంలో ఉంది. ఆ రక్త పింజరిని అంతం చేసే ఆయుధం నేను అందించగలను అధీరా. కానీ మానవ శరీరం నుండి రక్త పింజరిని బయటికి రప్పించాలంటే నేత్రాన్ని మాత్రమే సాయం చేయగలదు. నేత్రాని సాయం చేస్తుందా మాత? ముందైతే ప్రయత్నించు అధీరా, విజయీ భవ. ఆ సమయంలో అధీరా ఎదురుగా ఒక ఖడ్గం ప్రత్యక్షమవుతుంది. ఆ ఖడ్గంతోనే రకపింజరిని అంతం చేయగలరు. ఇదంతా కొద్ది దూరం నుండి కైరా గమనిస్తుంది. ఈ నేత్రాన్ని ఎవరు బుడతా? గతంలో దుష్టకార్యాలను పూనుకొని ప్రస్తుతం అన్ని వదిలేసిన ఒక మంత్రికురాలు నేత్రాన్ని. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది బుడతా? మానవ సంచారం లేని త్రిపోలి అనే గృహంలో నివాసం ఉన్నట్లు విన్నాను. కొద్ది సమయం తర్వాత వారందరూ కలిసి త్రిపోలి గృహ వద్దకు బయలుదేరుతారు. వారు ప్రయాణిస్తున్న మార్గం ఎండిన చెట్లతో నిండి ఉంటుంది. చివరిగా వారంతా గృహ చేరువలో ఉన్నప్పుడు వామ్మో, ఇదే కుక్క గురూజీ. నేను గాని దొరికితే ఆ మంతం మింగేసేలా ఉంది. నువ్వేం భయపడకు బుడతా. నిన్ను తినాలనుకున్నా అంత రుచిగా ఉండవులే. ఆ సమయంలో నేత్రాని వారి ముందుకు వస్తుంది. అప్పుడు వేట కుక్క అరవడం మానేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అనుకోని అతిథులకు స్వాగతం. మీ రాకకు గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మేము నీ సాయం కోరి వచ్చా. శక్తివంతమైన అధీర నా సాయం కోరి వచ్చాడా? ఇది భలే విడ్డూరంగా ఉంది. గతంలో నువ్వు సృష్టించిన రక్త పింజరి తిరిగి మళ్లీ పాతాళలోకం నుండి విడుదలైంది నేత్రాని. ఈ పరిస్థితుల్లో నువ్వు మాత్రమే మాకు సాయం చేయగలవని వచ్చాం. రక్తపింజరి విడుదలైన విషయం తెలిసి మాంత్రికురాలు ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత మాంత్రికురాలు వారందరినీ తన చోటు వద్దకు తీసుకెళ్తుంది. అప్పుడు అధీర ద్వారా విషయం తెలుసుకున్న మాంత్రికురాలు వారికి సాయం చేయడానికి ఒప్పుకుంటుంది. గతంలో నా దుష్ట కార్యాల కోసం ఆ రక్త పింజరిని ఉపయోగించుకున్నా, కానీ ఆ రక్త పింజరి శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అధీరా. మరిప్పుడు ఆ రక్త పింజరిని అడ్డుకోవడం ఎలా? ఒకవేళ ఆ రక్త పింజరి ఒకరి శరీరంలో ఉంటే పర్లే. అలా కాకుండా వేరు వేరు శరీరాల్లోకి వ్యాపిస్తే రేగుడు పూల రసాన్ని విరుగుడుగా ఉపయోగించాల్సి ఉంటుంది. రేగుడు పూల రసమా? అవును అధీరా. ఆ పూల రసం వల్ల మనిషిని పట్టిన రక్త పింజరి శరీరంలో ఉండలేక బయటకొచ్చేస్తుంది. నేత్రాన్ని మాట్లాడడం పూర్తయిన తర్వాత అధీర బుడతదయ్యాన్ని పిలుస్తాడు. బుడతా, నీవు వెళ్లి ముసలివిల్లి సరస్సులో ఉండే రేగుడు పూలను తీసుకురా. అలాగే గురూజీ, ఇట్టే వెళ్ళి తీసుకొచ్చేస్తా. ఆ సరస్సులో అసలైన రేగుడు పూలు చుట్టూ మినుగురులు తిరుగుతాయి. అదే నీకు సంకేతం. అధీర మాట్లాడడం పూర్తయిన తర్వాత బుడతదయ్యం అమాంతం గాల్లోకి ఎగిరి రేగుడు పూలు కోసం వెళ్తుంది. అలా బుడతదయ్యం సరస్సు వద్దకు చేరుకున్న తర్వాత ఒకే రకమైన పూలు కనిపిస్తాయి. ఆ సమయంలో అధీర చెప్పినట్టు రేగుడు పూలు చుట్టూ మినుగురులు తిరుగుతాయి. వెంటనే బుడతదయ్యం వాటిని తీసుకుని తిరిగి మళ్లీ అధీర వద్దకు బయలుదేరుతుంది. మరోవైపు రక్తపింజరి వ్యాప్తి ఎక్కువ అవ్వడంతో ప్రజలు ఘోరంగా చనిపోతున్నారు. దాంతో విరోధి వారందరితో ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరిస్తాడు. అలానే తమ ప్రాణాలు నిలుపుకోవడం కోసం కుంపట్లో వేగువ తైలం పోసుకొని పొగ పెట్టుకోమని చెప్తాడు. గ్రామస్తులు కూడా విరోధి చెప్పిన నియమాలను పాటిస్తారు. ఇంత ఆలస్యమైంది ఏంటి బుడతా? నేను ఏమైనా ఇంజిన్ బండినా ఆ చుట్టు నుండి ఈ చుట్టుకు రావడానికి సమయం పడుతుంది గురూజీ. సరే, ఆ రేగుడు పూలు ఇవ్వు.
అధీరా పూలను తీసుకుని మాంత్రికురాలికి ఇస్తాడు. ఆ తర్వాత మాంత్రికురాలు రేగుడు పూలతో జిల్లెడు ఆకులు కలిపి ఒక విరుగుడు తయారు చేస్తుంది. చివరగా అందులో నిప్పు కణికలు పోస్తుంది. ఈ విరుగుడు మందు మనుషుల మీద చల్లిన, లేక వాళ్ళు ఉన్న ఇళ్ల మీద చల్లిన రక్త పింజరి వదులుతుంది. ఇదిగో వీటిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అధీరా. ఈ పని వల్ల నేను చేసిన తప్పులకు కొంచెమైనా ప్రాయశ్చిత్తం దొరికినట్టు ఉంటుంది. నేత్రాని ఇచ్చిన విరుగుడు తీసుకుని వారంతా అక్కడి నుండి బయలుదేరుతారు. అలా వారంతా ఊర్లోకి అడుగు పెట్టిన తర్వాత విరోధి ద్వారా విషయం తెలుసుకుంటారు. ప్రస్తుతం చుట్టుపక్కల 3 ఊర్లలో రక్తపింజరి మనుషులను ఆవహించింది. పరిస్థితి చేతి దాటిపోయేలా ఉంది అధీరా. నా దగ్గర విరుగుడు ఉంది విరోధి. ఈ విరుగుడుతో మనిషి శరీరాల్లో ఉన్న రక్త పింజరని బయటకు రప్పించవచ్చు. మరి 3 ఊర్లకి ఒకేసారి చేర్చడం ఎలా అధీరా? ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించట్లేదు. ఎందుకంటే విరోధి చెప్పిన దాని ప్రకారం రక్తపింజరి చాలా మందిని ఆవహించి ఉంది. ఒకవేళ మనం విరుగుని ఉపయోగించి ఒక వ్యక్తి నుండి రక్తపింజరి వేరు చేసినా అది కొద్ది గడియల్లోనే మరో వ్యక్తికి ఆవహిస్తుంది. కాబట్టి ఉన్న తక్కువ సమయంలో అన్ని ఊర్లకు విరుగుడు చేర్చడం మానవులకు అసాధ్యం. అవును, కైరా చెప్పింది నిజమే. మరి ఈ పని ఎవరు చేయగలరు? రాలిపోయే పువ్వాన్ని కుర్రగాలింటికి తోటమాలిని తోటలే. కొద్ది దూరంలో నిలబడి కూని రాగాలు తీస్తున్న బుడత దెయ్యాన్ని అధీరా పిలుస్తాడు. ఆ తర్వాత విరుగుడు మందు అన్ని గ్రామాలకు తీసుకువెళ్లాలని చెప్తాడు. ఆ మాట విన్న బుడత దెయ్యం, ఎందుకు రుచి మీరనేది? నేను ఒంటరిగా ఎంతసేపని తిరగలను? అందుకు నా దగ్గర ఒక దారి ఉందిలే బుడతా. అధీరా ఒక మంత్రం చదవడంతో బుడత దెయ్యం నుండి మరో 2 బుడత దెయ్యాలు బయటకొస్తాయి. అది చూసి బుడత దెయ్యం ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత 3 బుడత దెయ్యాలకు విరుగుడు మందు ఇచ్చి అక్కడ నుండి పంపుతాడు. అప్పుడు హుషారుగా బుడత దెయ్యం జుబారి గ్రామంలో ఎగురుతూ విరుగుడు మందు ఇళ్ల మీద మనుషుల మీద చల్లుతుంది. మిగిలిన 2 బుడత దెయ్యాలు కూడా గాల్లో ప్రయాణించి పక్క ఊర్ల మీద విరుగుడు చల్లుతాయి. ఆ విరుగుడు కారణంగా మనుషుల శరీరాల్లో ఉన్న రక్తపింజరి అణువులు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆ అణువులు వేరే శరీరంలోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో ప్రాణాలు ఉన్న పార్వతి శరీరంలోకి ప్రవేశించడానికి కదులుతున్నాయి. మరోవైపు కైరా అధీరాతో కలిసి తన ఇంటి వద్దకు వెళ్తుంది. ఆ రక్తపింజరి అణువులు ఒక్కొక్కటిగా వస్తున్నట్టు ఉన్నాయి అధీరా. నువ్వు అన్నిటికీ సిద్ధపడే ఉన్నావు కదా కైరా? నేను సిద్ధంగానే ఉన్నాను అధీరా. ఈ రోజు ఆ రక్తపింజరి అంతం నా చేతిలోనే. బుడత దెయ్యాలు పని ముగించుకుని అధీరా వద్దకొస్తాయి. ఆ సమయంలో కిట్టు శరీరం నుండి రక్తపింజరి యొక్క ఆఖరి అణువు విడుదలై పార్వతి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొన్ని క్షణాలు తర్వాత రక్తపింజరి ఆవహించిన పార్వతి ఇంటి బయటకు వస్తుంది. ఆ సమయంలో కైరా తన తల్లి పరిస్థితి చూసి బాధపడుతుంది. నన్ను పట్టుకోవాలని చూస్తున్నారా? గురూజీ, కైరాకి మన సాయం అవసరం అనుకుంటా. కావాలంటే నువ్వు వెళ్లి సాయం చేయబడతా. అబ్బో వద్దులే గురూజీ, ఎవరి పని వాళ్ళు చేస్తేనే మంచిది. కైరా తన శక్తితో దాడి చేయడం వల్ల పార్వతి శరీరంలో ఉన్న రక్తపింజరి బయటకొస్తుంది. ఆ రక్తపింజరి చూడడానికి భయంకరంగా ఉంటుంది. అప్పుడు కైరా ఒక మెరుపు దాడి చేయడంతో రక్తపింజరి దూరంగా వెళ్లి పడుతుంది. ఆ సమయంలో రక్తపింజరి రక్తం పడిన చెట్లు కాలిపోతాయి. సంచిలో ఇరిడి పిక్కలు ఉన్నాయి. వాటిని ఊరి మధ్యలో వృత్తాకారంలో పోసి ఆ రక్తపింజరిని అందులోకి రప్పిస్తే అంతం చేయడం సులువు. మాంత్రికురాలు మాటలు గుర్తు చేసుకున్న అధీరా బుడత దెయ్యంతో ఇరిడి పిక్కలు వృత్తాకారంలో పోల్స్తాడు. ఆ తరువాత అధీరా తన శక్తితో రక్తపింజరిని ఆ వలయంలోకి లాగుతాడు. నన్ను అడ్డుకోవాలని చూడొద్దు. ఎంతో మంది అమాయకుల ప్రాణం తీశావు, నిన్ను విడిచిపెట్టను. కైరా వలయంలోకి ప్రవేశించి రక్తపింజరితో పోరాటం చేస్తుంది. అదే సమయంలో విరోధి స్పృహ కోల్పోయిన పార్వతికి విరుగుడు ఇవ్వడంతో ఆమె కళ్ళు తెరుస్తుంది.
కైరా తన కపాల కిరీట శక్తితో రక్తపింజర మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో అధీరా తన వద్ద ఉన్న ఖడ్గం కైరాకు అందిస్తాడు. అప్పుడు ఖడ్గం అందుకున్న కైరా అధీరా ఎంతగానో గర్విస్తాడు. ఒక అసాధారణ పనిని చాలా చక్కగా పూర్తి చేశావు కైరా. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది అధీరా. ఇకపై నేను మీతో పాటు ఉండాలని ఆశపడుతున్నా. ప్రస్తుతం ఈ జువారీ ప్రాంతానికి నీ అవసరం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నీ సాయం కావాలంటే తప్పక అడుగుతాను. నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటా అధీరా. గురూజీ, మనం త్వరగా మన చోటుకు వెళ్ళిపోతాం. ఎలాగో నా పనులన్నీ చేయడానికి నాకు ఇద్దరు సేవకులు కూడా ఉన్నారు. తొందర ఎందుకు పుడతా? అయ్యో గురూజీ, ఛీ, మళ్ళీ నా పనులని నేనే చేసుకోవాలి. For more horror stories, please subscribe our channel.